కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. జార్ఖండ్ రాష్ట్రంలో జంతర్ మంతర్ ఉద్యమం జరుగుతుంది. యువత పెద్ద ఎత్తున గత 16 రోజులుగా జార్ఖండ్ రాజధాని రాంచీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెసు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇవి కలిపి ప్రభుత్వాన్ని అక్కడ నడుపుతూ ఉంది. మరి జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ ఉద్యమం జరగడానికి కారణం ఏంటి? జార్ఖండ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో అనేక అక్రమాలు జరిగినాయి, పేపర్లు లీక్ అయినాయి అని చెప్పేసి 16 రోజులుగా యువత అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దేవేంద్రనాథ్ మహతో అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా ఆయన కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. నిన్న అనగా 10వ తారీఖున పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరిగి చెలో అసెంబ్లీకి పిలిపించి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. అక్కడ జరిగిన లాఠీ చార్జీలో కూడా అనేక మంది గాయపడినటువంటి పరిస్థితి. అందుకని ఏ విధంగా అయితే ఈరోజు జంతర్ మంతర్ దగ్గర పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందో, జనరేషన్ జీ ఉద్యమం, అలాంటి ఉద్యమం ఇవాళ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతూ ఉంది. వాస్తవంగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎల్ కియాంగ్ట్ ఆయన పేరు కియాంగ్ట్ ఆల్రెడీ జూలై 22న ఆయన రాజీనామా చేశారు. నిన్న మొన్న ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న 3 సభ్యులు కూడా వాళ్ళు రాజీనామాల్ని గవర్నర్కి సమర్పించారు. ఇప్పుడు ఆందోళనకారులు అడుగుతుంది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. మొత్తం అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ లీకేజీలు అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఆ పరీక్షలు అంటే యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించింది, యువత భవిష్యత్తు ఉద్యోగాలు పొందడానికి సంబంధించింది. ఆ పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి పరీక్షలు. కానీ ఈ విధమైనటువంటి లీకేజీలు జరగటం కరెక్ట్ కాదు. జార్ఖండ్ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఆందోళనకారులతో చర్చించి వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లను కూడా మద్దతు ఇవ్వాలి. అలాగే రాహుల్ గాంధీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అందులో భాగస్వామిగా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా జోక్యం చేసుకుంది. ఎందుకంటే ఆయన నిన్న జరిగినటువంటి లాఠీ ఛార్జీని రాహుల్ గాంధీ గారు కూడా ఖండించారు. ఖండించడమే కాకుండా ఆందోళనకారులతో చర్చించి వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కుని వాటిని పరిష్కరించాలని చెప్పేసి మనందరం కూడా కోరదాం. ఆ ఆందోళనకారులు జెన్యూన్గా, అంటే అక్కడ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం అనేది మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.